సునీత విలియమ్స్. అసలు ఎవరు ఈమె? నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు ఎందుకు మారుమ్రోగుతున్నది? మన పొరుగు రాష్ట్రానికో, మన పొరుగు దేశానికో వెళ్లి వచ్చినట్లుగా అంతరిక్షయానం చేస్తున్న ఈ మహిళ అసలు ఎవరు? ఈమె ఏమి చదువుకున్నారు? ఈమెకి ఇండియాకి ఉన్న సంబంధం ఏమిటి? రండి తెలుసుకుందాం ఈ వీడియో. 1965 సెప్టెంబర్ 19న సునీత విలియమ్స్ అమెరికాలోని ఓహాయో రాష్ట్రంలో జన్మించారు. తండ్రి దీపక్ పాండ్యా. ఇతను ఇండియాకు చెందిన గుజరాత్ రాష్ట్రానికి వారు. తల్లి బోనీ జొలకర్, స్లావోకియా దేశస్థురాలు. వీరికి ముగ్గురు సంతానంలో సునీత చివరివారు. ఆమె తొలి పర్యటన 2006 డిసెంబర్ నుండి 2007 జూన్ వరకు సాగింది. ఆమె మొదటి అంతరిక్ష ప్రయాణంలో 6 నెలలు సౌర ఫలకలను అమర్చటం, ప్రయోగాలకు అనువుగా ఆ కేంద్రాలను మరమ్మతులు చేయటం వంటివి చేశారు. ఆమె రెండవసారి 2012లో 4 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో గడిపారు. అంతరిక్ష కాలంలో గడిపిన సమయంలో రెండవసారి ఆర్బిటింగ్ ప్రయోగశాలలపై పరిశోధనలు జరిపారు. ఇవే కాక సునీత విలియమ్స్ సముద్ర గర్భాల్లో కూడా పరిశోధనలు చేపట్టారు. అమెరికాలోని ఫ్లోరిడాకు దగ్గరలో కిలార్గో అనే ప్రాంతంలో 9 రోజుల పాటు జరిగే అన్వేషణలలో సముద్ర గర్భంలో మానవ ఆవాసానికి వీలయ్యే పరిస్థితులను పరిశోధించే నాసా ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ మిషన్ ఆపరేషన్స్ బృందంతో కలిసి పనిచేశారు. సునీత విలియమ్స్ యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిని, నాసా వ్యోమగామి, అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ను నియమించి